ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో వెహికల్స్ ను ఆపేయబోతున్నారు. మోంధా తుఫాను తీవ్ర తుఫాను భీకర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై ఈ మోంధా తుఫాను తీవ్ర ప్రభావం చూపబోతుంది. ఈ రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేయబోతున్నారు అధికారులు. మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపించబోతుంది ఏపీలోని. ఆంధ్రప్రదేశ్లో ఇక 7 జిల్లాల్లో కూడా వెహికల్స్ ని ఆపేయబోతున్నారు అధికారులు. ఈ మోంతా తీవ్ర తుఫాను భీకర ప్రభావం చూపబోతుందంటూ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించబోతుంది. ఈ రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేయబోతున్నారు. అయితే ఈ మోంతా తుఫాన్ అనేది కోనసీమ జిల్లాల్లోనే తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మోంతా తీవ్ర తుఫాను భారీ ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది ఏపీకి సంబంధించి. మరి దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఇప్పుడు 8:30 తీరం దాటబోతున్నట్లు తెలుస్తుంది. మరి దీని మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? యాసుదా, తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే విస్తారంగా వర్షాలు కూడడం, ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి 7 జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి కూడా వాహనాలను నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఏపీలో కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అత్యధికంగా ఏదైతే వర్షాలు కురిసే అవకాశం, అలాగే తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 7 జిల్లాల్లో రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచే వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపైన కూడా ట్రాఫిక్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మినహాయింపు ఇవ్వాలని కూడా సూచించింది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక గంటలో అంటే ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలాగా మండలాల వారీగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. కాకినాడకు దక్షిణంగా ఇవాళ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తా ఉంది. తీవ్ర తుఫాను కారణంగా ఏదైతే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలపైన ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటు మొత్తం 1204 పునరావాస కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే 219 పైగా మెడికల్ క్యాంపులను కూడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్లెస్ సెట్ టవర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారీ సైజుకి సంబంధించిన ఆస్కా ల్యాంపులు ఏవైతే ఉంటాయో వాటిని 21కి పైగా సిద్ధం చేసింది. జేసీబీలు, ప్రొక్లైనర్లు ఏదైతే ఈదురుగాలుల వల్ల ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భారీ చెట్లన్నీ కూడా నేల కొరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని తొలగించి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూలిన చెట్లను తొలగించేందుకు కూడా 1040 యాంత్రిక రంపాలను కూడా అందుబాటులో ఉంచడంతో పాటు తుఫాను ప్రభావం పైన ఇప్పటికే మొబైల్స్ లో వారికి సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు పూర్తిగా ఈ 7 జిల్లాలకి సంబంధించి 6 గంటల నుంచే, సాయంత్రం 6 గంటల నుంచే పూర్తిగా షాప్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయాలని ఈ రోజు ఉదయం నుంచి కూడా చాటింపు వేయడము, అలాగే పోలీసులు కూడా ఇప్పటికే ఎక్కడెక్కడ నగరాల్లో రోడ్ల పైకి తెరిచి ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా మూసివేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం 7 జిల్లాలకి సంబంధించి మరొక గంట నుంచి 2 గంటల్లో తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.
కాకినాడకు దక్షిణంగా మోంథా తీవ్ర తుఫాను తీరం దాటబోతుంది. దాని ప్రభావం ఏపీలోని 22 జిల్లాల్లో 403 మండలాలపై తీవ్రంగా పడబోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 75,802 మందిని తరలించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు 1447 జేసీబీలు, ప్రొక్లైన్లు, క్రెయిన్లు ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా 38,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. అయితే 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఏపీ తీరాన్ని తాకబోతోంది మోంథా. గతంలో చాలా తుఫాన్లు వచ్చినా ఈసారి ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుందంటూ నిపుణులు చెబుతున్నారు. ఇది భీకర తుఫాన్ అంటున్నారు. అయితే తీవ్రత భయంకరంగా ఉండొచ్చంటూ కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన 2 తెలుగు రాష్ట్రాలకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక అయితే ఏదైతే మోంథా తుఫాన్ ఉందో అది భీకరంగా అయితే సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసుకుంటే కనుక విశాఖ ఇక్కడ ఏదైతే ఇక్కడ కేంద్రీకృతమై మనం స్పష్టంగా ఆ విజువల్లో కూడా చూస్తున్నాం. ఇక్కడ నుండి మొత్తం టోల్గా ఈ యొక్క మోంథా తుఫాను అయితే తుఫాన్ తీరం దాటబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ దగ్గర తీరం దాటబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే అక్టోబర్ 28వ తేదీ ఉదయం 11 గంటల సమయానికి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఇది 11 గంటల సమయం నుంచి 12 గంటల సమయం వరకు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ తీరం దాటుతున్నటువంటి దృశ్యాలను క్లియర్గా చూస్తున్నాం. కాకినాడ తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఇక్కడ కాకినాడ కిలోమీటర్ల. అయితే మచిలీపట్నంకు చూసుకుంటే కనుక 190 కిలోమీటర్ల దూరం లోపల ఈ యొక్క తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అది అయితే అక్కడి నుంచి విశాఖపట్నంకు చూసుకుంటే మనకి ఇక్కడ ఆ విజువల్లో స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క ఏదైతే రౌండ్ రెడ్ కలర్లో ఉండేటటువంటి తిరుగుతుందో ఈ యొక్క తుఫాన్ అయితే విశాఖపట్నం సమీపం చేరడానికి విశాఖపట్నంకు 340 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ యొక్క మోంథా తుఫాన్ ఏదైతే ఉందో అది స్లో మూమెంట్గా ఉంది. గంటకు 17 కిలోమీటర్లు మాత్రమే ఇది కదలడం వలన అయితే స్లో మూమెంట్గా ఉంది. కారణం గంటకు 17 కిలోమీటర్ల చొప్పున మాత్రమే ఇది కదులుతుంది. కాబట్టి ఇది స్లో కారణంగా మెల్లగా కదులుతుంది. దీని కారణంగా ఈరోజు అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ఆ తుఫాన్ తీరం దాట అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే తెల్లవారుజామున అయితే ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఐఎండీ చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే తీరం దాటే సమయం ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో కాకినాడ దగ్గర తీరం దాటుతుంది. కాకినాడ దగ్గర ఆ తీరం దాటేటప్పుడు అయితే ఇది ఆ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇది మొత్తం టోల్గా కూడా మనం చూసుకుంటాం. ఇదంతా విండ్. ఎక్కడైతే మనకు ఈ యొక్క బ్లూ కానీ ఈ యొక్క గ్రీన్ కానీ ఇదంతా కనబడుతుందో ఇదంతా విండ్. అయితే తీరం దాటేటప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అయితే గంటకు 110 కిలోమీటర్ల వేగం అంటే సుమారుగా 60 కిలోల బరువు ఉన్నా కానీ ఈజీగా లిఫ్ట్ అయిపోతుంది. అంటే 60 కిలోల బరువు ఉంటే కూడా అది సుమారుగా మొత్తం టోల్గా కూడా అయితే ఎగిరిపోయే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి ఇల్లు కూడా పూరి గుడిసెలు కానీ ఇళ్లలో కానీ ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అంటూ కూడా ఐఎండీ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా అయితే ఈ విధంగానే చూసుకుంటే ఇది ఒక కిలోమీటర్ల గాలులు భీకరంగా సముద్రం నుంచి మైదాన తీరంలో దూసుకొస్తాయి. ఆ సమయంలో అయితే తుఫాన్ కన్ను ఏదైతే ఇక్కడ మనం కేంద్రీకృతమైనటువంటి తుఫాన్ చూస్తున్నాం దాన్ని విజువల్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే చూసుకోవచ్చు మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నటువంటి కన్ను మాదిరిగా కనిపిస్తూ ఉంది దాన్ని తుఫాన్ యొక్క కేంద్రీకృతం అంటారు. అది ఎక్కడ కేంద్రీకృతమైంది చూపించే అయితే దీని ఈ యొక్క కేంద్రీకృతమైన సమయం లోపల అది మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈదురుగాలుల ప్రభావం వలన చెట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క బలమైన గాలులు వీయడం చేత అవంతా కూడా ఆ నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంత ప్రజలను అందరినీ కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా అయితే హోల్డింగ్లు కానీ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి హోల్డింగ్లు కూడా ఎగిరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇళ్ల నుండి బయటికి ఎవరు కూడా రావద్దు అంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఎప్పుడైతే ఈ యొక్క తీరం దాటుతుందో ఇది తీరం దాటిన తర్వాత అయితే 12 గంటల వరకు భీకరమైన వర్షాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తూ ఉంది. అయితే తీరం దాటిన తర్వాతనే దీని ప్రభావం ఇంకా
ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఈ యొక్క తీరం దాటే సమయం లోపల ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అయితే కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. మొత్తం 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అయితే ఇక్కడ తీరం దాటిన తర్వాత కూడా 12 గంటల వరకు కూడా భీకరమైన వర్షాలు ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకుంటున్నాం ఇది అయితే కాకినాడ మధ్యలో తీరం దాటే అందుకు మొత్తంలో కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నందున అది తీరం దాటేటప్పుడు మొత్తంలో కూడా భీకరమైన తుఫానుగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అయితే ఇళ్ల నుండి కూడా బయటికి రావద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇదంతా మొత్తం చూసుకుంటే వర్షం ఏ విధంగా పడుతున్నటువంటి వర్షంని కూడా మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా కూడా ఆల్ ఓవర్ హైదరాబాద్తో పాటు ఇటు విశాఖపట్నం మొత్తం టోల్గా చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మేఘావృతమైన మేఘాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం టోల్గా కూడా ఈరోజు రేపు టోటల్గా మేఘావృతమై ఉంటుంది. అయితే ఈ దాన్ని చూసుకుంటే కనుక భారీ వర్షం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా హైదరాబాద్లో కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు మాన్సూన్ టీం కూడా అన్ని కూడా అయితే సిద్ధమయ్యినట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.